సరే ఆయన అవతల ఉండగా వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ని తీసుకొచ్చి ఎన్ఎస్ఏగా చేశారు. అంటే ఈయన ఎక్కడో మిస్సింగో లేకపోతే పారిపోవడం ఏదో జరిగి ఉండాలి. ఈ అంశాలన్నిటితో పాటు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకునే క్రమంలో పాకిస్తాన్ వేస్తున్న ఎత్తుగడలు వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఐజీ ఆపరేషన్స్గా దాదాపు 4 ఏళ్ళు బాధ్యతలు నిర్వహించి టెర్రరిస్టుల వ్యవహారాల మీద సమగ్రంగా అధ్యయనం చేసిన డాక్టర్ బిఎన్ రమేష్ యూఎస్ నుంచి వారు ప్రస్తుతం లైవ్లో కనెక్ట్ అయి ఉన్నారు. నమస్కారం డాక్టర్ బిఎన్ రమేష్ గారు. నమస్తే. సో నిన్న మీరు మాట్లాడే ముందు ఒకసారి అంటే ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దామండి. పల్వాషా మొహమ్మద్ జై ఖాన్. ये कहूंगी कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा. मैं सिर्फ ये कहूंगी कि वो वक्त दूर नहीं है. డాక్టర్ బిఎన్ రమేష్, మొట్టమొదటి అజా జనరల్ మునీర్ ఇస్తాట. ముందర అసలు ఆయన ఎక్కడున్నాడండి? ఏమన్నా మీకేమన్నా, మీరు యూఎస్లో ఉన్నారు కదా, మీకు ఆ సమీప ప్రాంతంలో ఎక్కడైనా కనిపించాడా? మీరున్న చోట కానీ ఎక్కడైనా? పారిపోయాడు దేశం నుంచి, అయితే అది పక్కా సమాచారం. విషయం ఏంటంటే, మీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా శుభాకాంక్షలు. భారత ప్రభుత్వం చాలా గట్టిగా చేస్తున్నటువంటి చర్యల్ని దేశమంతా కూడా సమగ్రంగా సమర్థిస్తున్న ఈ వేళ మనం అందరం ఒకే తాటి మీద నిలబడ్డాం. దీనికి దేశ ప్రజలందరికీ కూడా నా సామరిక శుభాకాంక్షలు. మీరు అడిగారు, అక్కడ పాకిస్తాన్ అనబడే ఒక టెర్రరిస్ట్ సపోర్టింగ్ ఇన్స్టిట్యూషన్. I refuse to call this as a country. I refuse to call it as a constitution. I refuse also to call it as a nation. Terrorist because camp. the very birth of this nation was based on certain falsehoods like the two-nation theory, etc. Now the continuation of the same two-nation theory నే వాళ్ళు మరి ఒక్కొక్కసారి ఒక ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ లాగానే అలా చెప్పుకుంటూ వస్తారు. అన్ఫార్చునేట్లీ ఈసారి ఓల్డ్ వైన్ ఇన్ ద ఓల్డ్ బాటిల్. ఈ మహానుభావురాలు ఈవిడ కూడా ఒక స్త్రీ, ఆవిడకి నమస్కారం చేస్తూ, ఎందుకంటే స్త్రీని గౌరవించడం మన దేశం మనకు నేర్పించింది. అందుకని ఆవిడని గౌరవిస్తూనే ఆవిడ తన వంతు తాను చేసుకున్నారు. పాకిస్తాన్లో మళ్ళీ సెనేటు, మళ్ళీ చట్టసభలు, మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి, ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఎంత నవ్వు వస్తుందంటే, మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన దేశంలో కూడా కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యంలో అన్ని రకాల ఐపీసీ ఎఫెన్స్ చేసిన మహానుభావులు కొంతమంది ముఖ్య స్థానాల్లో ఉండి వాళ్ళు మాట్లాడుతుంటారు ఫెడరలిజం అని. అలా వాడు ఫెడరలిజం అంటే మాట్లాడుతున్నప్పుడు నాకు ఎంత పక్కపక్కమని నవ్వు వస్తుందో, వీళ్ళని చూసినప్పుడు కూడా అదే రకంగా నవ్వు వస్తుందండి. ఇదేంటంటే వాళ్ళ లాయల్టీని ఇవన్నీ ఎలాంటివంటే, మునిగిపోతున్న నౌకలో ఉండే ఎలుకలు కొన్ని తమ లాయల్టీని చాటుకునే క్రమంలో చేస్తున్నటువంటి ఒక మూర్ఖ ప్రలాపన అండి. దీన్ని బెంగాలీలో చెప్పాలంటే అనాథ కుకురేర్ ఆర్తనాద్, అంటే ది ఆర్ఫండ్ డాగ్స్ లాస్ట్ షౌట్ అది. రైట్. ఆవిడ ఇంకో మాట అన్నారండి, సైన్యంలో ఉన్న సిక్కు సోదరులు ఎవరు కూడా పాక్ భూభాగం మీద యుద్ధం చేయడానికి రారు, ఎందుకంటే వారి గురువు, వారి ప్రవక్త గురునానక్ అక్కడ జన్మించారు కాబట్టి. ఇవాళ గుర్తొచ్చారు ఆవిడకి సిక్కులో? మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చూపించి మీకు చెప్తాను. నా చేతిలో ఒక ఫోన్ ఉంది, నా చేతిలో ఈ బుక్ ఉంది, క్రిమినల్ మేజర్ యాక్ట్స్. ఈ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అనేది మీరు చూస్తున్నారు, ఈ బుక్ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అని. ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఈ రోజున ఏ విషయం వచ్చినా సరే ఈ మహానుభావురాలు పాపం మర్చిపోయినట్టుంది. అసలు ఖాలిస్తాన్ మూవ్మెంట్ను లేవదీసిన వ్యక్తే జనరల్ జియావుల్. అతను ఏ రకంగా చచ్చిపోయాడో మనం చూసాం. సిక్కుల్ని ప్రేరేపించి సిక్కిస్తాన్ ఖలిస్తాన్ అనేది పెట్టి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన దానికి ఇదిగా చేసినటువంటి వ్యక్తి అతను ఏ రకంగా చనిపోయాడో మనం చూసాం. సిక్కుల యొక్క గురువుల్ని ఔరంగజేబ్, వీళ్ళ మినిస్టర్లోనే ఔరంగజేబ్ అని ఒక మినిస్టర్ ఉన్నాడు. ఔరంగజేబు మన సిక్ 10th గురువు ఉన్నాడు, గురు గోవింద్ సింగ్ని. ఆయన కొడుకుల్ని ఇద్దరిని ఉప్పు పాత్ర వేసి చంపాడు. అలానే శివాజీ మహారాజ్ కొడుకును కూడా చాలా తీవ్రంగా చంపాడు. మన మధ్య మనం మూవీ కూడా చూసాం ఒకటి, చావాని.
ఔరంగజేబ్ అని పేరు పెట్టుకున్నాడే. మన దేశంలో కూడా కొంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ కొడుకులకి కూతుళ్ళకి తైమూర్ ఖాన్ అని పేరు పెట్టుకుంటారు. వీళ్ళందరినీ కూడా ఒక మాస్ సైకాలజీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. నేను సైకాలజీ చదివాను. వన్ ఆఫ్ మై 14 degrees దట్ ఐ వరల్డ్ MA సైకాలజీ. సోషల్ సైకాలజీ సబ్జెక్ట్లో ఒక రకంగా మనం ఎప్పుడైతే ఒక ఎంటైర్ జాతిని దాదాపు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తూ వెళ్ళిపోతే, గోబెల్స్ అని హిట్లర్కి #1 సపోర్టర్ ఉండేవాడు. అతను ఒక మాట చెప్పాడు, రిపీటెడ్ లై ఫర్ 10,000 times ఇట్ బికమ్స్ ట్రూత్ అని. అబ్సల్యూట్లీ ట్రూ. వీళ్ళకి ABCD నేర్పించరు, వీళ్ళకి AIE నేర్పించరు, వీళ్ళకి వీళ్ళ 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 కొడుకులకి కూతుళ్ళకి 2 సంవత్సరాలు రాగానే కోళ్ళ యొక్క దీన్ని ఎట్లా కొయ్యాలి, ఇది ఎట్లా చేయాలి, కాఫీల యొక్క కోడిని ఎట్లా చేయాలి, కోళ్ళకిను బాతులకి చూస్తూ బొమ్మలు చూపిస్తూ వీళ్ళందరికీ కాఫీలని, వీళ్ళకి హలాలు ఎలా చేయాలని చూపిస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం వీ అలౌడ్ ఆల్ దిస్ టు హ్యాపన్. దానివల్ల ఇప్పుడు నేను యూఎస్లో ఉండి నేను చూస్తున్నాను, మనం యూఎస్ని ఫాలో చేస్తున్న బాధ్యత మనకి ఎంతైనా ఉందంటే, పేట్రియాటిక్ యాక్ట్ తీసుకురావాలన్నా, ఇక్కడ ఉండే సిటిజన్షిప్ను తీసుకురావాలన్నా, ఏదైతే చాలా ఈజీగా వచ్చేస్తుందో, అంటే ఒక 1000 రూపాయలు పడేస్తే మీకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందండి మన దేశంలో. ఒక 2000 పడేస్తే మీకు ఆధార్ కార్డు వస్తుంది. ఇంకా తక్కువేమో నాకు తెలియదు, కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా, ఒక ఆధార్ తీసుకుంటే 3 ఫ్రీ. అలాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయో నాకు ఐడియా లేదు. ఇప్పుడు పుల్వామా ఈ అనంతనాగ్ పహల్గాం చేసి దేశాన్ని అంతా కుదిపారు. మన అహ్మదాబాద్లో కూడా మనం చూసాం, చాలా మంది పట్టుబడ్డారు. నేను అహ్మదాబాద్ చీఫ్ మినిస్టర్ గారికి మీ ద్వారా అప్పీల్ చేసింది, అలానే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను. అయ్యా, ఎవరైతే భారతీయ యోధులు మన నగరాల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ బ్యాక్ పంపించండి. వాళ్ళకి ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళందరి మీద దేశ విద్రోహ చట్టాల మీద తీసుకోండి. వాళ్ళలో ఎవరైనా పశ్చిమ బంగాల్లో ఉండే IASలు IPSలు లేదా వాళ్ళ కింద ఉండే RDOలు ఉన్నా సరే వాళ్ళ మీద FIRలు వేసి దేశద్రోహ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేయండి సార్. ఒక ప్రశ్న పశ్చిమ బెంగాల్, డాక్టర్ రమేష్ గారు, పశ్చిమ బెంగాల్లో IAS IPSలు కూడా బంగ్లాదేశ్ రూట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? బంగ్లాదేశ్ రూట్స్ ఉన్నారో లేదో తెలియదు, కానీ వెస్ట్ బెంగాల్లో ఉండే IASలు IPSలు అనండి, లేదా మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనండి, చాలా వరకు గత 50 ఏళ్ళుగా కలుషితం అయిపోయిందని ప్రజల మాట అండి. ఇది నా మాట కాదు, ప్రజల మాట. మీరు ఏ డిస్కషన్ చూసినా, ఆనంద బజార్ పత్రిక కానీ ఏది చూసినా కూడా మీకు తెలుస్తుంది. నేను చెప్పట్లేదు, ఇది అక్కడ ఉన్న ప్రజలే చెప్తున్నారు. వాళ్ళ మాటనే నేను మీకు వినిపిస్తున్నాను, అంతేగాని నా సొంత ఒపీనియన్ ఏం లేదండి. రైట్. ఇంకొకటి, నిన్న లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, CRPF జవాన్ క్యాడర్, లేకపోతే వాళ్ళని ఏమంటారో ఆ క్యాడర్ నాకు అవగాహన లేదు, బట్ కానిస్టేబుల్ లేదా ఆఫీసర్ అంటాడు, ఆఫీసర్ కాదు కానిస్టేబుల్ అయి ఉంటారేమో, వాళ్ళ పేర్లు వేరే ఉంటాయి. అతని వైఫ్, షీఈస్ ఫ్రమ్ పాకిస్తాన్. 2 ఏళ్ల క్రితం హీ గాట్ మ్యారీడ్ టు హర్. అయితే ప్రోటోకాల్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్కి ఉన్న ప్రోటోకాల్ ప్రకారం దే నీడ్ టు ఇన్ఫార్మ్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ మ్యారేజ్ విత్ ఎ గర్ల్ ఆర్ బాయ్ ఫ్రమ్ అదర్ కంట్రీ అనేది. అది అతను చేయలేదట. ఇప్పుడు ఆ అమ్మాయి, నేను వెళ్ళను పాకిస్తాన్, వెళ్ళని ఇక్కడే ఉంటాను, అండ్ షీ హాజ్ స్ట్రాంగ్ కనెక్షన్స్ విత్ ద టెర్రరిస్ట్ గ్రూప్స్ అని ఆ అనుమానంతో జమ్మూ కాశ్మీర్ పోలీస్ దే హావ్ ఆస్క్డ్ హర్ టు లీవ్ ద కంట్రీ, బట్ వెళ్ళనని మొరాయిస్తుంది. ఇది నేను చెప్తుంది కేవలం ఒక ఉదాహరణ, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. వీళ్ళని అటారీ బార్డర్ దగ్గర తీసుకెళ్తే 250 మందిని ఏ మాట కామాటండి, జమ్మూ కాశ్మీర్ పోలీస్ని నేను అప్రిషియేట్ చేస్తాను, మీరు కూడా అక్కడ చేసి వచ్చారు. 250 మందిని అటారీ బార్డర్ దగ్గరికి ఎక్స్టర్మినేట్ చేసి అక్కడ దింపితే పాకిస్తాన్ ఆర్మీ వాజ్ నాట్ రెడీ టు టేక్ దెమ్. వాళ్ళు డినై చేస్తున్నారట. వాళ్ళు అక్కడ వదిలేసి వచ్చే అందులో ఒక అతను చనిపోయాడు కూడా ఆల్రెడీ బార్డర్ దగ్గర. సో వాళ్ళే పంపించారనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. వాళ్ళు డినై చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు క్యారీ అవుట్ చేయాల్సిన కార్యక్రమాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో. అయ్యా, మీకు ఒకటి చెప్తా. కార్గిల్ వార్ తర్వాత చాలా జరిగినటువంటి టెర్రరిస్ట్ అఫెన్సెస్ లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని మన ఆత్మరక్షణ కోసం మనం వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడ పంపిస్తే ఆ శవాల్ని కూడా రిఫ్యూజ్ చేశారు. అలాంటి పరమ దుర్మార్గమైనటువంటి ఆ ఆర్మీ, అది ఆర్మీ కాదు, అది గ్యాంగ్స్టర్. అది దానికి ఇప్పుడు మునీర్ గారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకు జనరల్ ఉన్నాడు, దావుద్ ఇబ్రహీం అని, ఆయన పిలిపించి జనరల్ ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది నా ఉద్దేశం. అలానే హఫీజ్ సయీద్ ఉన్నారు కదా, జనరల్ హఫీజ్ సయీద్, వారికి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలండి. పాపం ఎంతకాలం వారు స్పీచ్లు ఇచ్చుకుంటూ కూర్చుంటారు, కరెంగే ఎంతకాలం. పాపం ఒకసారి ఒక ఆర్మీ హెడ్ ఇస్తే బాగుంటుంది కదా, బాగా గాడి పెంచుకొని ఇది చేస్తుంటారు ఆయన. ఆ ఉద్దేశంలో
హఫీజ్ సయీద్కి, మునీర్కి, జిన్నాకి ఏమీ తేడా లేదండి. ఆ స్టేట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ ఎ బిగ్ ఫ్రాడ్. ఒక కాన్స్టిట్యూషను వాళ్ళు లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు మన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని యాజ్ పర్ లా, యాజ్ పర్ పాస్పోర్ట్ యాక్ట్, యాజ్ పర్ ది భారతీయ న్యాయ సంహిత, సురక్షా సంహిత ప్రకారం వాళ్ళని తీసుకెళ్ళి బార్డర్లో పెట్టారు. ఆ గవర్నమెంట్ ఏం చేయాలి? వాళ్ళని తీసుకోదండి. ఇదే సంస్థ బంగ్లాదేశ్లో, నేను వెస్ట్ బెంగాల్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు, వందల వేల మందిని మేము తీసుకెళ్ళి అక్కడ బార్డర్లో చెప్తే వాళ్ళు తీసుకున్నాడు. మా వాళ్ళు కాదు, మాకు తెలియదు అనేవాడు. పుష్ చేస్తే మళ్ళీ ఇంకో రూట్లో వచ్చేవాడు. మన దేశంలో ఉన్న అక్కడ దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని చోట్ల మనుషులు కొంచెం వ్యవస్థ డబ్బులు తీసుకుని వీళ్ళని మళ్ళీ తీసుకురావడం ఒకటైతే, ఇంకొకటి సోకాల్డ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ మీద చేసేవాళ్ళు. నాకు తెలుసు ఒక ఎంపీ గారు, అగైన్ వెస్ట్ బెంగాల్ నుంచే, ఇప్పుడు లేరు, వారు చనిపోయారు, మహానుభావులు. వారు కూడా ఈ మన పాకిస్తాన్ కమ్యూనిటీకి చెందిన వారే. వారు అనేవారు, చంద్రాయణలో ఏముందండి, ఎందుకు చంద్రాయణ పంపిస్తున్నారు మీరు గ్రహాల్ని? ఆ డబ్బులు పెట్టి మాలాంటి వాళ్ళకి ఇస్తే మేము కొంచెం ఇవి చేసుకుంటాం కదా, ప్రార్థనాలయాలు కట్టుకుంటాం కదా అనేవాడు. ఏం చెప్తారు వీళ్ళకి ఒకటే మార్గం అంటే, లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, లెట్ దిస్ బుక్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ లెట్ లా ప్రివైల్, లెట్ రూల్ ఆఫ్ లా ప్రివైల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దట్ 28 మంది ప్రాణాలు ఇచ్చిన తర్వాత దేశంలో రాజ్యాంగానికి ఒక రెస్పెక్ట్ ఇస్తూ కోర్టులు అన్నీ కూడా ఒక తాటి మీద నిలబడుతూ వీటన్నిటిని కూడా సరిగ్గా సక్రమంగా చేయగలిగితే అందరికీ తెలిసి వస్తుంది. ఇంకొకటి, ఎవరికైతే ఇక్కడ ఈ మ్యానిపులేట్ చేసి వచ్చారో వాళ్ళందరినీ పట్టుకోవాలండి. అందుకని నేను గౌరవనీయులటువంటి హోంమంత్రి గారికి మీ ద్వారా విన్నపం చేస్తున్నాను, అయ్యా సిబిఐలో స్పెషల్ రిక్రూట్మెంట్ చేయండి, ఎన్ఐఏలో స్పెషల్ రిక్రూట్మెంట్ చేయండి, మీరు డెప్యుటేషన్ మీద తీసుకోవద్దండి, ఆఫీసర్స్ని రిక్రూట్ చేయండి. ప్రస్తుత పరిస్థితి యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం దేశాన్ని శుభ్రపరచాల్సిన అవసరం ఉంది. దేశంలో దాదాపు 10 లక్షల మంది పాకిస్తానీ నాగరికులు ఉన్నారు. వారికి సపోర్ట్ చేస్తే ఇక్కడ పొలిటికల్స్, అక్కడ కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలాగోలని, ఎప్పుడైతే వీళ్ళకందరికి ఓటు హక్కు మనం తీసేస్తామో అప్పుడు మళ్ళీ ఎవరికైతే వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే వీళ్ళని ఎలాగొడతారండి. ఎందుకంటే వీళ్ళకి ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎంటబడుతున్నారు. ఎప్పుడైతే ఓట్లు లేకుండా చేస్తామో అప్పుడు. కాబట్టి అమెరికాలో ఉండే సిటిజన్షిప్ యాక్ట్ లాంటిది మనం తీసుకురావాలి. అమెరికానే కాదు, ఆస్ట్రేలియాలో, జర్మనీలో ఎన్నో చోట్ల మన దేశం యొక్క సిటిజన్షిప్ అనేది అట్లా పడేస్తే ఒక కుక్కకి పరిచేసే బిస్కెట్ లాగా కాకుండా దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పాస్పోర్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆల్రెడీ మనం థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, అండ్ we have to become number 1 in the world by 2047. So we must behave like a very responsible super power. We must behave like a responsible superpower, right, and we must send a message. Dr. B.N. Ramesh గారు ఒక కుక్కకి మరో కుక్క సమాధానం చెప్తుంది భోగో అని, కానీ ఒక కుక్కకి ఏనుగు సమాధానం ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోతుంది. కానీ ఏ ఏనుగు కూడా కుక్కల్ని కానీ, సింహాలని కానీ, తోడేళ్లను కానీ, నక్కల్ని కానీ ఇగ్నోర్ చేస్తూ పోకూడదు. తన బంధని కాపాడుకోవాలంటే ఏనుగుల రాజు ఉన్నాడే, అన్ని 360 డిగ్రీ చేసుకొని బొరిగే కుక్కల్ని ఎన్ని రకాల వాళ్ళకి సరైన వాత పెట్టాలో అన్ని రకాల వాతలు పెడుతూ ముందుకెళ్ళాలండి. ఇంకొకటి సార్, ఈ సంఘటన జరగకముందు ఒక నెలన్నర రోజుల క్రితం తారికే తాలిబానీ పాకిస్తాన్, టీటీపీ, ఇట్స్ ఎ ప్రాక్సీ ఆఫ్ ఆఫ్ఘన్ తాలిబాన్స్, వాళ్ళు దే హ్యావ్ రిటర్న్, వాళ్ళ కమాండర్ వాళ్ళ వెబ్సైట్లో ఒక ఆర్టికల్ రాశాడు. ఇప్పుడు అది మన మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆ వెబ్సైట్ని బ్యాన్ చేసింది అనుకోండి. అండ్ ఐ కేమ్ టు నో అబౌట్ దట్ త్రూ మై ఇస్లామాబాద్ ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పింది ఏంటంటే, కమాండర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సైటెడ్ దట్ పాక్ హ్యాస్ ఎ స్ట్రాటజీ టు అటాక్ కశ్మీర్ వ్యాలీ, బట్ ఈ డి నాట్ మెన్షన్ ద ప్లేస్. కశ్మీర్ వ్యాలీ అనేది మాత్రం మెన్షన్ చేశాడు అని 45 రోజుల మీదకే ముందే అతనికి ఒప్పందింది. అంటే వాళ్ళు కూడా మిలిటెంట్ యాక్టివిటీలో ఉంటారు కాబట్టి ఎలాగోలాగా దే కుడ్ ఏబుల్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ది హ్యాస్ రిటర్న్ అన్ ఆర్టికల్. ప్రస్తుతం అది కాన్ఫిస్కేట్ చేసి ఆ వెబ్సైట్ని, దాంట్లో సమాచారం ఆధారంగా మన ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అంటే 45 రోజుల ముందు నుంచి పాకిస్తాన్ సైన్యం, హీ హాజ్ మెన్షన్ దట్ పాక్ ఆర్మీ హ్యాస్ డిజైన్డ్ ఎ ప్లాన్ టు అటాక్ కాశ్మీర్ వ్యాలీ అని చెప్పేసి ఇవాళ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఏదైతే టీటీపీ వాళ్ళు, టీటీపీ తోటి సమస్య ఉంది పాకిస్తాన్ ఆర్మీకి. అక్కడ రైలు కూడా మన ఈ టీటీపీ వాళ్ళు హైజాక్ చేశారు బలూచిస్తాన్ ఏరియాలో. ఈ క్రమంలో వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషను మన దాకా రాదంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అతని లెక్క ప్రకారం అతను ఆర్టికల్ రాసే టైంకే ఉగ్రవాదులు మన దేశంలో చొరబడి ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పానండి,
3,000 పైచులకు మనకి వాళ్ళ పాకిస్తాన్కి బార్డర్ ఉంది, డిస్ప్యూటెడ్ బార్డర్ ఉంది. ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా కొన్ని డీపెస్ట్ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ ఎప్పుడైనా ఎట్లయినా వాళ్ళు రావచ్చు. ఇప్పుడు పాస్పోర్ట్ తీసుకొని ఇంతమంది వస్తున్నారు, పాస్పోర్ట్ ప్రకారం కూడా వీళ్ళు వచ్చి ఉండొచ్చు. వీళ్ళని మనం పట్టుకున్న తర్వాత ఎలా వచ్చారు, ఎలా రాగలుగుతారో తెలుస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది వాడు టీటీకే వాడు ఏం చేశాడు, ఇంకొక టెర్రరిస్ట్ వెబ్సైట్లో ఏం రాశాడని కాదండి. ఒక ఎర్రర్ జరిగింది, దానికి నేను ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్గా నేను సిగ్గుపడుతున్నాను. ఇది జరగకుండా ఉండాల్సింది, ఇది జరగకుండా ఉండాల్సింది. ఎందుకంటే వాడు వచ్చి కొడతాడు అని మనకి తెలిసినప్పుడు మనం నిర్లిప్తగా ఉండి వాడికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాం, ఆ ముజే మారని అది చేసి ఉండకూడదు. ఈ ఏడుదో హోటల్లో పెట్టుకున్నారు, వాడు గుజ్జర్స్ బకర్వాల్ చేశారు, ఉంటారండి. ఇప్పుడు ఒక 30-40 ఏళ్ళుగా బ్రెయిన్ వాష్ జరిగింది కాశ్మీర్లో, జరిగింది. అది అందరికి తెలిసింది. అది కొత్తగా మనం ఈరోజు డిస్కోర్స్ ఇప్పుడు మీకు నాకు మధ్య మీరు ఒకటి చూపిస్తున్నారు. దాంట్లో చూడండి, మీరు ఏ ప్రొఫెషనల్ ఆర్మీ కూడా ఆ రకంగా గన్నులు ఎత్తుకున్నట్లు అందండి. అది కేవలం టెర్రరిస్టులే చేస్తారు. ఇది ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళు చేసే పని కాదు. సో పాకిస్తాన్ ఆర్మీని మీరు ఆర్మీ అనొద్దండి, అదో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇట్స్ లైక్ అన్ ISIS. సో ISISకి ఏమీ తేడాలేదు, ఒకటే. అబోత్తాబాద్లో 10 ఏళ్ళు మిలిటరీ ఆనర్స్ తోటి ఆయనకి ఒసామా బిన్ లాదెన్ జీ గారికి వారికి మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు 10 ఏళ్ళు. ఏది అగేన్స్ట్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. డెల్టా ఫోర్స్కి, నేవీ సీల్స్కి, మొస్సాది కూడా తెలియకుండా చేశారు. సో పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ కెపాసిటీని మీరు అండర్ ఎస్టిమేట్ చేయదు. ఒకటి, అది అండర్ ఎస్టిమేట్ చేస్తే నేను అదే అంటున్నానండి, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దనే దగ్గరే నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా. రెండోది కూడా చెప్తున్నాను మీకు. ఈ రోజు హాఫీజ్ సయీద్ని 46 ఏళ్ళు ఆయనకి శిక్ష విధించారంటే నేను వింటున్నాను. 46 ఏళ్ళు శిక్ష విధిస్తే తుమ్ పానీ రోకేగా హమ్ ఇన్షా అల్లా ఖూన్ బహాయింగే అంటున్నాడే, అది శిక్షలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏ ఖైదీ అయినా చేయగలరా సార్? అంటే అక్కడ కాన్స్టిట్యూషన్ లేదు, శిక్షలు లేవు, జైళ్లు లేవు, ఎవరు మనుషులకు విలువ లేదు. వాళ్ళు ఇప్పుడు ఈ 7 మంది వచ్చారే మన మీద టెర్రరిస్ట్ అటాక్ చేసి, వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయింటారు, వాళ్ళు వీళ్ళే చంపేస్తారు. ఇండియన్ ఆర్మీ చెప్పకపోతే వాళ్ళే చంపేస్తారు, ఎందుకంటే మళ్ళీ నామినేషన్ లేకుండా. వాళ్ళకి మనుషుల మీద లెక్కలేదండి, వాళ్ళ మీద లెక్కలేదు. ఇలాంటి వ్యక్తుల్ని కేవలం నులిపేయడం తప్ప ఇంకొకటి వీళ్ళతో డిస్కషన్లో అనవసరం సార్. ఇలాంటి వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ కనుక కమాండ్ దొరికితే వీళ్ళు, నేను అందుకే హిందీలో నేను రాసుకున్న ఒక వాక్యం ఉంది సార్, ఆదమ్ ఖోర్ ఆదత్ సే మజ్బూర్ హై ఉస్కో ఖానా మత్ దేనా అప్నే ఆప్కో ఖా జాయేగి. అంటే ఎవరు చెప్పాలంటే, నరమాంస రుచిని చూసినటువంటి పులికి అది పులి ఆ నరమాంసం యొక్క దానికి చాలా వీక్నెస్ ఉంటుంది, దానికి ఆహారం ఇవ్వద్దు, అలాంటి తన్నే తింటుందని. వీళ్ళకందరికీ అదే ఆన్సర్. 30 ఏళ్ళ దాడి చేసి వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసి నలిపి పారాడమే. వీళ్ళ దగ్గర హ్యూమన్ రైట్స్ అట్లాంటివన్నీ ఉండవండి. కొన్ని మనం US నుంచి నేర్చుకోవాలి, కొన్ని ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి, కొన్ని ఇంగ్లాండ్ నుంచి నేర్చుకోవాలి. అలా ఎవరెవరెవరు ఏ పని, కొన్ని జర్మనీ నుంచి నేర్చుకోవాలి. ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి చేసుకోవాలి. లాస్ట్ పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు అన్నారు సెనేటర్ గారు, మునీర్ గారు వచ్చి చేస్తారు, బాబ్రీ మస్జిద్ చేస్తారంటే మునీర్ గారు వచ్చి సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తున్నారు ఇండియన్ సుప్రీంకోర్టు. మళ్ళీ మీరు చూడండి, ఈ పాకిస్తానీ సపోర్టర్ ఒకడు జునేద్ అహ్మద్ అనే ఎవడు, వాడు వెళ్ళి ఈ రోజున సుప్రీంకోర్టులో పీల్ వేశాడు, పబ్లిక్ లిటిగేషన్, ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏమనేసాడు? ఆర్మీ యాక్షన్ వద్దని. అంటే దాని అర్థం మీరు ఒకటి చూసుకోండి. మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, మీ ప్రేక్షకులే కాకుండా అందరు IAS IPS ఆఫీసర్లు కూడా అది వింటారని ఆశిస్తూ చెప్తున్నా. మీరు దీన్ని ప్రిజర్వ్ చేసి అందరికి పంపించండి. ఆ ఉద్దేశంతో చెప్తున్నా. అయ్యా, ఒక రెడ్ మాన్యువల్లో, కమ్యూనిస్ట్ పార్టీ మాన్యువల్స్లో, మావోయిస్ట్ మాన్యువల్స్లో కానీ, లేదా ఈ లష్కర్ తోయబా మాన్యువల్స్లో కానీ చాలా క్లియర్గా రాశారు వాళ్ళు. ఏం పాయింట్ అంటే, శత్రువు దగ్గర ఉండే అన్ని వీక్నెస్లు మనకి స్ట్రెంగ్స్. ది ఆర్మరీ ఆఫ్ ది ఎనిమీ ఈజ్ అవర్ ఓన్ ఆర్మరీ. ఆర్మీ అనేవాడు డబ్బులకి పనిచేసే ఒక బాడాటియా గుండా, అలాంటి ఏమి లేదు. ఇవన్నీ మావో సెట్టు గారు వారి బుక్లో రాసుకున్నారు. సో ఆ డాక్యుమెంట్ ప్రకారం మనకుండే వీక్నెస్ వాళ్ళ స్ట్రెంగ్త్. అందుకని మనది ఏం చేస్తారు, మనం కొంచెం లా పాటిస్తాం కదండి, పిల్లు రాస్తారు. మహాత్మా గాంధీ గుర్తొచ్చాడు ఆయనకి సడన్ గా. మీరు ఒకటి చూడండి, సడన్ గా మహాత్మా గాంధీని గురించి మాట్లాడతారు మీరు. ఏ మహాత్మా గాంధీ అయితే పాపం ఒళ్ళు నొత్తు పట్టుకొని పాపం చనిపోవడానికి కూడా రెడీ అయిపోయి వద్దురా పార్టీషన్ వద్దురా అని బాధపడుతుంటే ఆయన హింసించి, ఆయన ఆ రోజున 1947లో స్వాతంత్రం వచ్చే రోజున మిగతా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు, పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చారు. ఈయన ఒక్కడే పాపం ఎక్కడో ఒక అనామకుడుగా ఉండిపోయాడు. మన జాతి పితని అలా అక్కడ ఉండే 2 నేషన్ థియరీ జిన్నాని ఒక్కసారి కంపేర్ చేస్తారా? ఈ రోజున అదే గాంధీని విపరీతంగా తిట్టిన మీరు
ఈ రోజున గాంధీని గురించి మాట్లాడతాను, గాంధీ గారి గురించి, నేను జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడతాను. అంటే ఏంటి, నాకు అవసరమైతే రైట్. ఒకసారి డాక్టర్ రమేష్ గారు, పాకిస్తాన్ మహిళ అవసరమైతే గొంతు కోస్తా, నాకు ఏమీ లేదు. ఫైనల్ గా రమేష్ గారు, డాక్టర్ రమేష్ గారు, పాకిస్తాన్ మహిళ మాట్లాడిన, నన్ను శిక్షించండి, నన్ను లేపేయండి, నన్ను పైకి పంపించండి చెప్తున్నారు సార్ వాళ్ళు. రైట్. ఒకసారి పాకిస్తాన్ మహిళ మాట్లాడింది చూద్దామండి. డాక్టర్ రమేష్ గారు ఆవిడేం మాట్లాడారు ఒకసారి చూద్దాం. मैसूर से और शादी उधर हुई है ना, तो मैं विजिट 8 साल के बाद आई थी यहाँ इंडिया। तो मेरे 3 बच्चे अभी जो हादसे हुए कह रहे निकलो निकलो, वहाँ पर इनको तीनों को रिसीव करने वाला नहीं है। मैं इनको किसके हवाले करूँ बॉर्डर पे, वहाँ कौन इनको लेगा? ये 3 बच्चे, ये 2 है वहाँ पे, ये 8 years के, ये 4 years का। సో డాక్టర్ రమేష్ గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. డాక్టర్ రమేష్ గారు, చాలా హృదయ విదారకమైన ఘటన ఇది. ఏ రకంగా అయితే ఆర్మీ ఆఫీసర్లు మన వాళ్ళు వేడుస్తూ చేశారో అదే రకంగా ఈ మహిళ కూడా చేస్తున్నది. ఈ మహిళ కూడా ఎంత, ఏ పాకిస్తాన్లో ఉండే ఆర్మీ ఆఫీసర్లు, ఆర్మీ సోల్జర్స్ మనలాంటి వాళ్ళే, వాళ్ళు ఏ రకంగా ఈ దుష్కృత చేదకి దీనికి ఎలాంటి విక్టిమ్సో ఈ మహిళ కూడా అలాంటి విక్టిమే. నా ఉద్దేశంలో ఘర్ వాపసి అంటే కేవలం గడిచేనే కాదు సార్, ఘర్ వాపసి అంటే ఇది సార్, చట్టం, ఇది చట్టానికి లోపడ్డం. ముందు వాళ్ళని లీగల్గా సిటిజన్గా మార్చాలి మనం. వాళ్ళు ఒక పర్టికులర్ మతోన్మాదం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని చట్టానికి రెస్పెక్ట్ చేసే వాళ్ళగా చేయాలి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ మూలాలకు వస్తారా, వాళ్ళు సనాతనలుగా మారతారా అది వాళ్ళకి వదిలేద్దాం. ఈ దేశంలో అందరూ ఎప్పటి నుంచో ఉన్నారు, అందరూ బాగుండొచ్చండి. ఈ మహిళని, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాల్సిన బాధ్యత సివిల్ సొసైటీ